ఇవాళ మేమైతే రెసిడెన్షియల్ హాస్టల్‌కైతే ఎళ్ళినాము. మా చెల్లెలు అక్కడ చదువుకుంటుందని చెప్పి ఆమెను చూద్దామనైతే అందరం రెసిడెన్షియల్ హాస్టల్‌కెళ్ళినాము. సో, మా చెల్లి మమ్మల్ని చూసి చాలా సర్ప్రైజ్ అయింది. తర్వాత హ్యాపీగా గూడా ఫీల్ అయింది. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు మేమొస్తామని. సో, మా చెల్లి కోసం మేమే ఇంటి దగ్గర బగారా చికెన్, సేమియా గూడా ఫుడ్ అంతా ప్రిపేర్ చేసుకొని ఎళ్ళినాము. అందరం కలిసి అక్కడ కూర్చొని నేచర్‌ని ఎంజాయ్ చేసుకుంటూ ఫుడ్ అయితే తిన్నాము. సో, ఇవాళ ఆ ఫుడ్ మా అమ్మ చేసింది. సో, మా అమ్మ స్టైల్‌లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తా. ప్రాసెస్ అయితే ఫస్ట్ పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కరివేపాకు, పుదీనా, కొత్తిమీర ఏసుకొని దాని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి ఏసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకొని అది కూడా కొద్దిసేపు కాలనివ్వాలి. తర్వాత క్లీన్ చేసుకున్నటువంటి చికెన్ యాడ్ చేసుకోవాలి. నేను హైదరాబాద్‌లో చికెన్ వండినప్పుడు చికెన్ సప్పసప్పగుంటది. అదేంటో తెలీదు గానీ ఇంటి దగ్గర మా వోళ్ళు చికెన్ తెస్తే మాత్రం అది ఆయిలీగా ఉంటది. స్కిన్‌లెస్ అయినా సరే ఆయిలీగా ఉంటది. కలరు, టెక్స్చర్ బావుంటది. మరి ఏంటా డిఫరెన్స్ నాకు తెలీదు. సో, ఇంకొక సైడ్ మా అమ్మ సేమియా గూడా ప్రిపేర్ చేస్తుంది. సేమియాని కొంచెం బ్రౌన్ కలర్‌లోకొచ్చిన తర్వాత అందులో పాలు యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలి. సో, నెక్స్ట్ ఇంకా చికెన్ ప్రాసెస్‌లోకొస్తే అందులో కొంచెం పసుపేసుకొని మగ్గిన తర్వాత టమాటోస్ గూడా ఏసుకొని అవన్నీ గూడా బాగా కుక్ అయిన తర్వాత కారం, ఇంకా ధనియాల పొడి, ఇంకా కొంచెం గరం మసాలా గూడా యాడ్ చేసుకొని వాటన్నిటిని గూడా ఆయిల్ పైకి తేలేంత వరకి గూడా బాగా కుక్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇంకా కొంచెం చికెన్ మసాలా, ఇంకా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక్క 2 మినిట్స్ ఉంచుకొని దించేసుకుంటే మనకు చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతది. ఇంకా ఇక్కడ సేమియా ప్రాసెస్‌లో కొంచెం ఇలాచీ ఏసుకొని, ఇంకా షుగర్ గూడా యాడ్ చేసుకొని ఒక్క 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సేమియా గూడా రెడీ అయిపోతది. ఇంకా బగారా గూడా ప్రిపేర్ చేసినాం. సో, ఇవాళ మా చెల్లి దగ్గరికెళ్ళి అందరం కలిసి అక్కడ కూర్చొని ఫుడ్ తినడం నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. మా పిల్లలు కూడా ఎంజాయ్ చేసినారు. సో, ఫైనల్లీ నా వీడియో చూసి లైక్ చేయండి. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.